నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. సో, వీడియోలో చూసే ముందు, వీడియోలోకెళ్ళే ముందైతే మనకు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక గోల్డ్ అయితే దాదాపు మనకి ఒక 15 రోజుల నుంచి దాదాపు పెరుగుతూనే వచ్చింది తప్ప ఏమాత్రం ఎక్కడ కూడా తగ్గుతూ అయితే రాలేదు. అంటే మనకి ఏదైతే వార్ జరిగిందో ఆ వార్ మధ్యలో మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో దాదాపు మనకి చాలా వరకైతే తగ్గడం అయితే జరిగింది. అంటే దాదాపు మనకి 24 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి దాదాపు 35,000 వరకి 33,000 వరకి కూడా వచ్చిన రోజులైతే మనం చూసాము. అంటే 1,33,000 వరకైతే తగ్గిన రోజులు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు తీరా చూస్తే మనకి 1,55,000 వరకైతే ఎళ్ళింది. సో, కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే ఈరోజు మాత్రం కొంచెం 1300 వరకైతే మనకి తగ్గడం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇది ఇంకొంచెం తగ్గుతుందా? పెరుగుతుందా? అనే విషయాలకెళ్తే మాత్రం మనకి ఇక్కడ చూస్తే గనక మనకి ఈరోజు మరి ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంతుందని ఒక్కసారి మనం చూస్తే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,54,200 రూపీస్ అయితే ఉంది. 1,54,200 రూపాయలైతే ఉంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం 1,370 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. సో, ఇది కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మనకు 15 రోజుల నుంచి చాలా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి గానీ, తగ్గినట్టు మాత్రం మనకి ఏమాత్రం కనిపించలేదు. జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ అలా కొంచెం తగ్గింది. మళ్ళీ ఎంబటే మనకి 2,000, 3,000 అలా పెరగడం అయితే జరిగింది. తీరా చూస్తే ఈరోజు కొంచెం తగ్గడం జరిగింది. మనం అనుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా 1,60,000 వరకి పెరుగుతూనే ఉంటుంది. పెరిగే అవకాశాలే చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడో ఒక్కసారి కొంచెం 1000 తగ్గితే మాత్రం మళ్ళీ 2,000, 3,000 పెరిగే అవకాశాలే ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా అవుతుందనే చెప్పుకోవాలి. అండ్ మనకి సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ కూడా సేమ్ పరిస్థితి. సిల్వర్ గూడా ఇప్పుడు 2,70,000 వరకైతే ఎళ్ళింది. అది గూడా వార్ మధ్యలో ఎంత వరకి తగ్గిందో జూసాము. 2,20,000 వరకైతే తగ్గడం అయితే జరిగింది. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉంటుందో అంతవరకు తగ్గింది. గోల్డ్ ఏదైతే ఉందో మనకి గోల్డ్ అయితే చాలా వరకి పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనేది గూడా మనం చూద్దాం. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆ వార్ మధ్యలో గోల్డ్ మార్కెట్ అనేది చాలా పడిపోయింది. అట్లాంటిది ఇప్పుడు గోల్డ్ మార్కెట్ అనేది ఎంత పెరిగిందో మనమైతే జూస్తూ ఉన్నాము. ఎంత బీభత్సంగా పెరుగుతుందో మనమైతే జూస్తూనే ఉన్నాము. సో, ప్రెజెంట్ వచ్చేసైతే గోల్డ్ చాలానే పెరిగిందనుకోవాలి. ఏదైతే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అదెంత పెరిగిందో మనమైతే చూస్తూనే ఉన్నాము. దాదాపు 1,54,200 రూపాయలు ప్రెజెంట్ ఉంది. నిన్న చూసుకుంటే గనక 1,55,000 చిల్లరుంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది, ఎంత పెరుగుతుంది అనేదైతే మనం చూస్తూనే ఉన్నాము. జస్ట్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే తగ్గింది. మరి రేపు కూడా తగ్గుతుందా అంటే గనక మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే గోల్డ్ అనలిస్ట్‌లు అయితే మనకి 100% పెరుగుతుందని చెప్తున్నారు గానీ, ఇప్పుడు తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు. పెరిగే అవకాశాలు 80% ఉంటే, మనకి తగ్గే అవకాశాలు 20% మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు తగ్గుతాయి అనంటే గనక, మన యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ గోల్డ్ అనేది సేల్ చేస్తున్నాయి. అవే గనక మనకి భారత్ గనక ఒకవేళ బై చేస్తే, కొంటే గనక అంటే కొన్ని టన్నుల ప్రకారం అయితే మనకు సేల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది గనుక కొంటే, మన భారత్ గనుక కొంటే అప్పుడు కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. లేదు ఇంకెప్పుడు తగ్గే అవకాశాలున్నాయంటే గనక, ఎప్పుడైతే మనకి ఇది డాలర్ రేట్ బలపడ్డా గానీ, రూపీ స్ట్రాంగ్ అయినా గానీ, వార్ స్టార్ట్ అయినా గానీ, లేదంటే క్రూడ్ ఆయిల్ పెరిగినా గానీ, ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కావాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది కాబట్టి, ముఖ్యంగా మనకేంటంటే ఇవన్నీ జరిగినా, జరగకపోయినా గానీ, యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ అయితే సేల్ చేస్తున్నాయి కాబట్టి, అప్పుడు మాత్రం తగ్గొచ్చు. కానీ ఇదంతా ఇప్పుడే జరగొచ్చా అంటే గనక, ఇప్పుడే జరగదు. దానికంత టైం పడుతుంది. అండ్ దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజెస్ అవన్నీ డిసైడ్ జేయడానికి గూడా చాలా టైం పడుతుంది కాబట్టి, సో, మ్యాక్స్ మనకైతే 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే పట్టొచ్చు. ఇదంతా కావాలి అంటే గనక. మరి ఎంత వరకి తగ్గొచ్చు అప్పుడంటే గనక, రూ. 1,00,000కి 1,10,000 వరకైతే అస్సలు తగ్గకపోవచ్చు. ఎందుకంటే చాలామంది అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు చాలామంది రూ. 1,00,000కే వస్తుందని గూడా చెప్తూ ఉన్నారు కాబట్టి 90% అయితే రూ. 1,00,000కైతే రాకపోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గనక మనకి మొన్న వార్ మధ్యలో చూసుకుంటే 1,25,000, 1,26,000 వరకైతే తగ్గింది కాబట్టి, సో, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే అంతవరకు తగ్గింది కాబట్టి, ఇప్పుడు గూడా అంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, అంతకు మించి అయితే తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. సో, ప్రెజెంట్ చూసుకుంటే గనక మనకు పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకు వారికి ముందు చూసుకుంటే ఏ విధంగా
విధంగా ఉంది. 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే ఉంది. సో, అంటే ఆ మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేది దాదాపు 3, 4 నెలలైతే ఆ అప్ అండ్ డౌన్ అనేది మనకు కనిపించింది మార్కెట్‌లో. సో, సేమ్ మనకి ఇప్పుడు అదే ప్రైస్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వార్ కామ్ అయిందో అప్పటి నుండి మనకి డైలీ 1000, 3000, 4000 అలా పెరుక్కుంటూ దాదాపు మనకి ఇప్పుడు 55,000 వరకైతే వచ్చింది. 1,55,000 వరకి. అది కాస్త ఇప్పుడు 1,60,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గూడా మనకి నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే అంత కనిపిస్తూ ఉంది.